So now we are going to discuss past perfect tense. So we know that for every tense we have a structures, right? Structures we'll discuss fine at last, but before that we'll discuss the uses of past perfect. So when do we use and how do we use? So that we will discuss now. Past perfect. So the structure is had plus past participle of the verb. Example, had done. Done is nothing but V3. Past participle means V3. Had plus come. Had plus had. So what helping verb come here means for past perfect, for all the pronouns I, we, and you, or your, he, she, it, they, and all the nouns and pronouns, singular, either singular or plural. For everything, we use only had as a auxiliary verb. Had as a auxiliary, only had comes. But if you come to present perfect, has and have both comes. But here only had comes. ఒక had మాత్రమే వస్తుంది. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో తీసుకున్నట్టయితే మనకు హ్యాస్ అట్ ద సేమ్ టైం హ్యావ్ ఇవి రెండు వస్తాయి. బట్ ఇక్కడ ఓన్లీ హ్యాడ్ యూజ్ చేస్తాము. రైట్, కమ్ టు ద క్లాసిఫికేషన్. The past perfect tense is used to indicate the earlier of two past actions. పాస్ట్ యాక్షన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఎగ్జాంపుల్, మనకు రెండు సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, రైట్? ఆ రెండు సంఘటనలు జరిగినప్పుడు మొదటి సంఘటన అంటే మొదట ఏదైతే జరిగిందో దాన్ని తెలపడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాము. ద లాటర్ యాక్షన్ ఈజ్ ఇండికేటెడ్ బై ద సింపుల్ పాస్ట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక రెండు సంఘటనల్ని మనం పాస్ట్ అంటే గతంలో జరిగిన రెండు సంఘటనల్ని తెలుపుతున్నప్పుడు మొదటి సంఘటనని పాస్ట్ అంటే ముందు జరిగిన సంఘటనని పాస్ట్ పర్ఫెక్ట్లో తెలిపితే తర్వాత జరిగిన సంఘటనని మనం దేనిలో తెలపాలి? సింపుల్ పాస్ట్లో తెలపాలి, రైట్? అది దీని యొక్క రూల్. ఎగ్జాంపుల్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ ఐ రీచ్ ద స్టేషన్, రైట్? ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. చూడండి ఇక్కడ ద సబ్జెక్ట్ ట్రైన్, ఇదంతా సబ్జెక్ట్ అవుతుంది. హ్యాడ్ అనేది ఏంటి? ఆక్సిలరీ వర్బ్. లెఫ్ట్ అనేది V3. బై ద టైమ్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఎప్పుడు? బై ద టైమ్ అయిపోయింది. ఐ రీచ్డ్ ద స్టేషన్ ఎప్పుడు? ఐ రీచ్డ్, ఇదేంటి? సింపుల్ పాస్ట్. ఐ రీచ్డ్ ద స్టేషన్, ఇది ఆబ్జెక్ట్. సో ఐ రీచ్డ్ ద స్టేషన్ అనేది ఏంటిది? సింపుల్ పాస్ట్లో మెన్షన్ చేశాడు. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బై ద టైమ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్స్ప్రెస్ చేశాడు. సో దీని మీనింగ్ ఏమవుతుంది? ట్రైన్ అనేది వదిలి వెళ్ళిపోయింది. ఎప్పటి వరకు? నేను రీచ్ అయ్యే వరకు. అంటే ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగిన సంఘటన, నేను రీచ్ అవ్వడం అనేది తర్వాత జరిగిన సంఘటన. సో ఇక్కడ రెండు యాక్షన్స్ జరిగాయి కాబట్టి ఫస్ట్ యాక్షన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే తర్వాత జరిగిన యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్లో తెలపడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్ వెన్ హీ కేమ్ ఇన్. మళ్ళీ ఇక్కడ చూడండి, వి సబ్జెక్ట్, హ్యాడ్ అనేది ఏంటి? మళ్ళీ హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్. ఫినిష్డ్, సో హ్యాడ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది V2 అనుకోవద్దు, ఇది V3. ఎందుకంటే దానికంటే ముందు హ్యాడ్ అనే ఆక్సిలరీ వర్బ్ వచ్చింది. హ్యాడ్ అనే ఆక్సిలరీ వర్బ్ వచ్చింది అంటే అది ఎగ్జాక్ట్గా V3 అవుతుంది, రైట్? అవర్ బ్రేక్ఫాస్ట్ ఇదేమవుతుంది? ఆబ్జెక్ట్, రైట్? ఇక్కడికి ఒక సెంటెన్స్ అయిపోయింది. మళ్ళీ వెన్ అనేది కంజంక్షన్ అయితే హీ సబ్జెక్ట్, కేమ్ వర్బ్, రైట్? ఇదేంటి? V2. హీ కేమ్, రైట్? ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఇప్పుడు చూద్దాం దీని మీనింగ్ ఏంటి. వీ హ్యాడ్ ఫినిష్డ్ అవర్ బ్రేక్ఫాస్ట్, మేము మా యొక్క బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసాము అంటే తినేసాము. ఎప్పుడు? వెన్ హీ కేమ్ ఇన్ అంటే తినడం అనేది ముందు జరిగింది, తిన్న తర్వాత ఎవరు వచ్చారు? అతడు వచ్చాడు, రైట్? ఇది అతడు రావడం అనేది తర్వాత జరిగింది. అంటే దానికంటే ముందు జరిగిన సంఘటనని మనం ఎందులో తెలుపుతున్నాం? పాస్ట్ పర్ఫెక్ట్లో తెలుపుతున్నాం. అంటే రెండు సంఘటనలు జరిగినప్పుడు మొదట జరిగిన సంఘటనని, అది ఎప్పుడు? గతంలో రెండు సంఘటనలు జరిగితే మొదట జరిగిన సంఘటనను మనం పాస్ట్ పర్ఫెక్ట్లో తెలుపుతాం, తర్వాత జరిగిన సంఘటనను సింపుల్ పాస్ట్లో. ద పోలీస్ కేమ్ ఓన్లీ ఆఫ్టర్ ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్. ద పోలీస్ కేమ్ ఈ సబ్జెక్ట్, కేమ్ అంటే V2. ఓన్లీ తర్వాత ఎప్పుడు? ఆఫ్టర్ ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్. ఆఫ్టర్ అంటే థీఫ్ అంటే దొంగలు
పారిపోయారు, హ్యాడ్ ఎస్కేప్డ్ V3. దొంగలు పారిపోయిన తర్వాత పోలీసులు రావడం జరిగింది. అంటే పోలీసులు పారిపోవడం అనేది ఫస్ట్ జరిగిన సంఘటన అయితే పోలీసులు రావడం అనేది తర్వాత జరిగిన సంఘటన. రైట్. He said that he had had his breakfast very early that day. He said అంటే ఏంటి ఇక్కడ? సింపుల్ పాస్ట్ ఇది. అతడు చెప్పాడు. ఏమని చెప్పాడు? He had అతడు తిన్నాడు. ఏం తిన్నాడు? హిస్ బ్రేక్ఫాస్ట్. ఎప్పుడు? వెరీ ఎర్లీ ద డే. అంటే ప్రొద్దున్నే అతను చాలా ఎర్లీగా, చాలా ముందుగా బ్రేక్ఫాస్ట్ అనేది తినడం జరిగింది. హ్యాడ్ అంటే ఇక్కడ ఇది యాక్షన్, అంటే జరిగిన పని అది. హ్యాడ్ అంటే ఇది V3 అవుతుంది. రైట్. ఇది ఆక్సిలరీ వర్బ్ అయితే ఇది హ్యాడ్ అనేది V3 అవుతుంది. రైట్. సో అతడు ఎర్లీ అంటే చాలా ముందుగానే ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అనేది తిన్నాడు. అది ఎప్పుడు చెప్పాడు? తర్వాత చెప్పాడు. రైట్. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు తర్వాత చెప్పడం జరిగింది. ఏమని? ఆ రోజు ఉదయాన్నే చాలా ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేశాను అని. రైట్. ముందు జరిగిన సంఘటనని మనం ఎందులో పాస్ట్ పర్ఫెక్ట్లో తెలిపాము, తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ద పాస్ట్ పర్ఫెక్ట్ షుడ్ నాట్ బి యూజ్డ్ వెన్ దెర్ ఈస్ ఓన్లీ వన్ పాస్ట్ ఈవెంట్ ఆర్ యాక్టివిటీ రిఫర్ టు. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయకూడదు ఎప్పుడు? వెన్ దెర్ ఈస్ ఓన్లీ వన్ పాస్ట్ ఈవెంట్, అంటే ఒక యాక్షన్ జరిగినప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయకూడదు. ఐ హ్యాడ్ సీన్ న్యూ ఢిల్లీ ఇన్ 1990. అంటే మనం ఈ విధంగా 1990లో నేను న్యూ ఢిల్లీని చూశాను, అంటే న్యూ ఢిల్లీ సిటీని చూశాను అని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పకూడదు. 1990 అనేది టైం అనేది గతం కాబట్టి ఏం చేయాలి? దీన్ని మనం సింపుల్ పాస్ట్లో తెలపాలి. రైట్. ఐ సా ఏమనాలి ఇక్కడ? ఐ సా న్యూ ఢిల్లీ అంటే సింపుల్ పాస్ట్లో. రెండు సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే మనం పాస్ట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. అంతేగాని ఇక్కడ గతంలో జరిగిన సంఘటనని కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో తెలపడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ రాంగ్ టు సే, అది తప్పు అవుతుంది. రైట్. ఇండియా హ్యాడ్ బికమ్ ఫ్రీ ఇన్ 1947. రైట్. ఇది కూడా రాంగ్. రైట్. 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది అని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో తెలిపినట్టే అది తప్పు అవుతుంది. ఇండియా బికేమ్ ఫ్రీ ఇన్ 1947 అనాలి. ఇండియా బికేమ్. రైట్. V2 యూజ్ చేయాలి సింపుల్ పాస్ట్లో. ద పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ జనరలీ యూజ్డ్. రైట్. నెక్స్ట్ కండిషన్ చూద్దాం ఇక్కడ. రైట్. ఈ విధంగా మనకు రెండు సంఘటనలు జరిగినప్పుడు మొదట జరిగిన సంఘటనను పాస్ట్ పర్ఫెక్ట్లో తెలపాలి, ఆ తర్వాత జరిగిన సంఘటనను సింపుల్ పాస్ట్లో తెలపాలి. సో ఇండైరెక్ట్ స్పీచ్ ఇంకా దేనిలో ఇండైరెక్ట్లో స్పీచ్ మనం యూజ్ చేయడానికి కూడా ఇది వాడదాం. ఐ హ్యావ్ డన్ ద హోంవర్క్ సెడ్ ద బాయ్. ఐ హ్యావ్ done the homework said the boy. The boy said that he had done the homework. అంటే దీని డైరెక్ట్ స్పీచ్ నుంచి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తున్నప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లో జరిగిన సంఘటనను మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చి చెప్తాము. అంటే ఇందులో ఇండైరెక్ట్ స్పీచ్లో ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. రైట్. ఇందులో కూడా మళ్ళీ ఏమొచ్చింది? ద బాయ్ సెడ్, ఇది సింపుల్ పాస్ట్ అవుతుంది. రైట్. చెప్పాడు. ఏం చెప్పాడు? హీ హ్యాడ్ డన్. హ్యాడ్ తర్వాత మళ్ళీ V3 వచ్చింది. హీ హ్యాడ్ డన్ ద హోంవర్క్. రైట్. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నదాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో అది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ నుంచి పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చడానికి యూజ్ చేస్తాము. విల్ సీ ద నెక్స్ట్ సెంటెన్స్. He said, I saw Gandhiji in 1942. అతను ఏమని చెప్పాడు? నేను గాంధీజీని 1942లో చూశాను అని చెప్పాడు. He said that he had seen Gandhiji in 1942. అంటే ఇక్కడ కూడా మళ్ళీ డైరెక్ట్ స్పీచ్ అనేది రైట్ ఎందులో ఇచ్చాడు? రైట్. I saw Gandhiji in 1942 సింపుల్ పాస్ట్లో ఉంది. మళ్ళీ సింపుల్ పాస్ట్ని కూడా మనం పాస్ట్ పర్ఫెక్ట్లో మార్చాలి యాజ్ పర్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ రూల్స్. ఆ రూల్స్ ప్రకారం సింపుల్ పాస్ట్లో ఉన్నదాన్ని కూడా మనం దేనిలోకి మార్చాల్సి వస్తుంది అంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. రైట్. ఈ సెడ్ దట్ ఈ సింపుల్ పాస్ట్. హీ హ్యాడ్ సీన్ గాంధీజీ ఇన్ 1942. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్. ఇన్ సబార్డినేట్ క్లాసెస్ ఆఫ్ రిజెక్టెడ్ కండిషన్. సో ఇన్ సబార్డినేట్ క్లాసెస్ ఎందులో రిజెక్టెడ్ కండిషన్లో కూడా మనం ఇది వాడతాం. ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ హీ కుడ్ హ్యావ్ పాస్డ్. ఇక్కడ ఇఫ్ హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్, ఇక్కడ ఏంటిది? హీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్. హ్యాడ్ అనేది ఏంటిది? హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్. వర్క్డ్ ఏంటి? V3. హార్డ్ అంటే కష్టపడి.
అతడు రియల్గా కష్టపడి ఉంటే ఏం చేసేవాడు? హీ కుడ్ హ్యావ్ పాస్, అతడు పాస్ అయ్యేవాడు. అక్కడ పాస్ అయ్యాడా అంటే పాస్ కాలేదు. అతడు హార్డ్ వర్క్ చేశాడా అంటే లేదు. అంటే ఒకవేళ, దీని మీనింగ్ ఏంటి? ఒకవేళ అతడు కష్టపడినట్టయితే అతడు పాస్ అయ్యేవాడు అని ఈ సెంటెన్స్ మనకు తెలుస్తుంది. నెక్స్ట్, హ్యాడ్ యూ టోల్డ్ మీ ఎర్లియర్ వీ వుడ్ హ్యావ్ గాన్ టుగెదర్. ఇక్కడ ఇది కూడా ఇన్వర్షన్ అంటాం. దీన్ని ఏమంటామంటే ఇన్వర్షన్. ఇఫ్ హ్యాడ్ యూ టోల్డ్ మీ ఎర్లియర్, నువ్వు ముందు తెలిపినట్టయితే ఏం చేసేవాళ్ళము? వీ వుడ్ హ్యావ్ గాన్ టుగెదర్, మనం ముందే వెళ్ళే వాళ్ళము. సో హ్యాడ్ అనేది ఏంటిది? ఇక్కడ ఆక్సిలరీ వర్బ్. టోల్డ్ అనేది ఏంటిది? ఇక్కడ V3 అవుతుంది. హ్యాడ్ యూ టోల్డ్, రైట్. ఇన్వర్షన్, ఈ యూ ఇటు రావాల్సింది, మనం ఇన్వర్షన్ సెంటెన్స్ అంటారు దీన్ని. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్, మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్, ఆక్సిలరీ వర్బ్ అండ్ V3. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ యు వర్ హియర్, నీవు ఇక్కడ ఉన్నట్టు తెలిసినట్టయితే ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ, నేను నిన్ను కలిసేవాడిని. సో లెట్ us see the structure of past perfect tense. అసెర్టివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఆబ్జెక్ట్. ఇది సింపుల్ లాజిక్. సబ్జెక్ట్, హ్యాడ్ ప్లస్ V3 ఆబ్జెక్ట్. షీ హ్యాడ్ రిటన్ ఏ లెటర్. సో హ్యాడ్ అనేది అన్ని ప్రొనౌన్స్కి వస్తుంది అండ్ నౌన్కి వస్తుంది కాబట్టి సో మనకి ఇందులో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ లేదు, రైట్. నెగిటివ్ అంటే మళ్ళీ ఏంటి? నాట్ యాడ్ చేయడం, రైట్. ఇంటరాగేటివ్లో ఏమవుతుంది? హ్యాడ్ అనేది ముందుకు వస్తుంది. ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్, హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఒకసారి మన స్ట్రక్చర్ని చూసుకున్నట్టయితే, రైట్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఆ సెంటెన్స్ అనేది ఎలా రాయాలో కూడా తెలుస్తుంది, రైట్. దిస్ ఈజ్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ వీ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో, రైట్. దీస్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ practice these examples, right. You can take the screenshot and you can practice now, right. These examples and answers will be discussed in next video.